ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాడా శ్రవణ్ కుమార్ విసిరిన సవాల్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ కుంభకోణాల కేసులను ప్రభుత్వం కావాలని మూసివేస్తుందని లేదా నీరుగారుస్తుందని శ్రవణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ వర్గాలు వేడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ మరియు హెరిటేజ్ వంటి కీలక అంశాల్లో దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన బహిరంగంగానే నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుకు ఒక బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అవినీతి రహిత పాలన అందించాలంటే గతంలో నమోదైన కేసులపై పారదర్శకమైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ఇచ్చిన కొన్ని క్లీన్ చిట్లను ఆయన తప్పుపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నారని, అందుకు ప్రధాన నిందితులను ఉపశమనం లభిస్తుందని ఆయన వాదిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక నిజంగా నిర్దోషి అయితే ఈ కేసులను రీఓపెన్ చేయించి నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన సవాల్ చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా కొందరికి లబ్ధి చేకూరుతుందని, ఈ విషయంలో పక్కా ఆధారాలు ఉన్నాయని శ్రవణ్ కుమార్ నొక్కి చెబుతున్నారు. ఈ కేసులో విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి మరియు కేసులను తిరిగి తెరిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణలకనే మిగిలిపోతాయా లేక న్యాయపరంగా చంద్రబాబు ఇబ్బందులను కలిగిస్తాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. న్యాయవాదిగా తన వృత్తిని పణంగా పెట్టి మరీ తాను ఈ పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించడం గమనార్హం. ఒకవేళ తాను ఈ కేసును రీఓపెన్ చేయించకపోతే న్యాయవాద వృత్తికే రాజీనామా చేస్తానని ఆయన చేసిన ప్రకటన ఆయన దృఢ నిశ్చయాన్ని చాటుతుంది. మరోవైపు అధికార కూటమి నేతలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలని, గత ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుంచి న్యాయస్థానాలే చంద్రబాబుకు ఊరటనిస్తున్నాయని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనా జాడా శ్రవణ్ కుమార్ వేసిన ఈ ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రజాధనం లూటీ అయిందని నమ్ముతున్న ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు. దర్యాప్తు సంస్థల నివేదికలు మరియు కోర్టు తీర్పుల ద్వారా మధ్య నలుగుతున్న ఈ స్కామ్ కేసులో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. ఈ పోరాటం కేవలం వ్యక్తిగత ద్వేషం కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమేనని ఆయన పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు ఈ సవాల్ను ఎలా స్వీకరిస్తారు మరియు ప్రభుత్వం ఈ కేసుల విషయంలో ఎట్లాంటి వైఖరి అవలంబిస్తుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో నైతికత మరియు అవినీతిపై జరుగుతున్న ఈ యుద్ధం రాష్ట్ర భవిష్యత్తుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.